చూసారా పిల్లలు, ఈ డ్రామా ఈరోజు నో బ్యాక్ డేలో భాగంగా మనం చేసిన డ్రామా విలువలకు సంబంధించిన డ్రామా అన్నమాట. చూడండి, ఈ డ్రామాలో ముందుగా ఒక సైనికుడు బస్సు ఎక్కగానే సైనికుడిని విలువనిచ్చి ఒక మహిళ సీట్ ఇచ్చింది. తరువాత గర్భిణీ స్త్రీ బస్సు ఎక్కగానే ఒక యువకుడు ఆయనకి తన కూర్చున్న సీటుని ఇచ్చి తన విలువను కాపాడుకున్నాడు. అలానే వికలాంగుడు అంటే నడవలేని అంటే చూడలేని ఇద్దరు వ్యక్తులు బస్సు ఎక్కినప్పుడు కూడా వాళ్ళకి ఇద్దరు సీటు ఇచ్చి వాళ్ళ విలువను కాపాడుకున్నారు. అలానే చివరిగా ఒక పసిబిడ్డతో బస్సు ఎక్కిన స్త్రీకి ఒక యువకుడు స్త్రీని ఇచ్చి తన విలువను కాపాడుకున్నాడు. అంటే ఈ డ్రామా ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? విలువలు నేర్చుకోవాలి. చదువుకున్న మనం కొన్ని విలువలు పాటించాలి. పెద్దలను గౌరవించటం, గురువును గౌరవించటం, వికలాంగులకి సహాయం చేయటం, సైనికులను గౌరవించటం, ఇటువంటివన్నీ మనం పాటించాలన్నమాట. అప్పుడే మనం చదువుకున్న దానికి ఒక గౌరవం, ఒక విలువ అనేది వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి నిజ జీవితంలో ఓన్లీ డ్రామా వేసి మళ్ళీ ఉండడం కాదు, దాన్ని మీరు కూడా మీ నిజ జీవితంలో మీరు గమనిస్తున్నారా లేదా? ఇటువంటి బస్సు ఎక్కినప్పుడు చూస్తుంటారా మీరు? ఎన్ని చెప్పండి, చూస్తుంటారా? అప్పుడు మీరు ఇటువంటి ఎప్పుడన్నా ఇట్లా మీరు సీట్ ఇచ్చారా ఎవరికైనా? ఇట్లాగా ఎవరన్నా పసిబిడ్డ ఎక్కినప్పుడు, సైనికుడు ఎక్కినప్పుడు ఇట్లా ఇచ్చారా? ఇవ్వకపోతే ఇంకా నుంచి అన్న తెలుసుకోండి మీరు, ఓకేనా? ముఖ్యంగా మనం విలువలు అనేవి పాటించాలి. విలువలు లేని విద్య నిరర్ధకము, వ్యర్థము. విలువలు లేని విద్య వ్యర్థము అన్నారు.